అనుని లెహెంగా అవి ఉన్న సెక్షన్‌కి ఆదిత్యని తీసుకుని వెళ్ళమని చెప్తారు రాజలక్ష్మి గారు. అలా అయినా కాస్త ప్రైవసీ వాళ్ళకి ఇచ్చినట్లు ఉంటుంది అని అనుకుంటారు. రాజలక్ష్మి గారి మాటలకు కంగారుగా తల్లిని చూస్తుంది అను. దేవకి గారు కూడా వెళ్ళు అని సైగ చేయడంతో సరే అని చిన్నగా తల ఊపి ఆది వెనుక వెళ్తుంది అను. రే బావా, నేను కూడా వస్తాను పద అని అంటూ ఉండగానే ఆదిత్య ముఖంలోని సీరియస్నెస్ను చూసి లేదులే బా, నేను వెళ్ళి అంకుల్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూస్తాను, అంకుల్తో చిన్న పని ఉంది అని అంటాడు అశోక్. అశోక్, అంకుల్ వాళ్ళు జెంట్స్ వేర్ సెక్షన్లో ఉన్నారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే చూడు అని చెప్తారు రాజలక్ష్మి గారు. ఓకే ఆంటీ అని అక్కడ నుండి మెల్లగా జారుకుంటాడు. ఉఫ్, వీడితో ఎలా వేగుతుందో నా చెల్లి. తనని చూస్తే అమాయకురాలులా ఉంది. ఇలా ఉంటే కష్టం. వీడిని ఆడుకోవడం అటు ఉంచి పాపం వీడి కోపాన్ని ఎలా భరిస్తుందో అని నిట్టూర్చుతూ జెంట్స్ సెక్షన్ వైపు వెళ్తాడు అశోక్. అక్కడ ఉన్న సేల్స్ గర్ల్స్ను పిలిచి లెహంగా చూపించు తనకి అని చెప్తాడు ఆదిత్య. నువ్వు ఆ అమ్మాయితో వెళ్ళు, ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడేసి వస్తాను అని చెప్తాడు అను చూపులను అర్థం చేసుకుని. సరే అని మౌనంగా వెళ్తుంది అను. ఆ అమ్మాయే ఒక్కో లెహంగాను చూపిస్తుంది. అన్నీ బాగుంది, వాటిలో ఏది తీసుకోవాలో తెలియడం లేదు. అలాగే కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉండడంతో తీసుకోవడానికి తటపటాయిస్తూనే ఉంది అను. ఇంతలో ఇలా చూస్తూ ఉంటే ఎప్పటికి తీసుకుంటావు అన్న ఆదిత్య మాటలకు భయంతో ఒక అడుగు వెనక్కి వేస్తుంది అను. ఇలా సడన్గా వచ్చి మాట్లాడే నాకు హార్ట్ అటాక్ తెప్పించేలా ఉన్నారు అని మనసులోనే సన్నుకుంటూ మౌనంగా తల దించుకుని ఉంది అను. ఇలా అయితే ఇక అయినట్లే అనుకుని తనే స్వయంగా ఒక 4 సెలెక్ట్ చేస్తాడు ఆదిత్య. వద్దు అన్ని ఎందుకు అసలు అన్నీ ఇంకా మాట్లాడబోతున్న అను మాటలు మధ్యలోనే ఆగిపోతుంది ఆదిత్య ఒక చూపుతో. వాటిని ప్యాక్ చేయండి అని సేల్స్ గర్ల్స్కి చెప్పి అను వైపు చూసి నీ మొబైల్ ఎక్కడా అని అడుగుతాడు ఆదిత్య. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మొబైల్ తీసి ఆదిత్యకి ఇస్తుంది అను. మొబైల్ తీసుకున్న ఆదిత్య పాస్వర్డ్ లేకుండానే ఓపెన్ అయిన లాక్ను చూసి కనిపించని నవ్వు ఇలా వచ్చి అలా వెళ్తుంది అతని పెదవుల మీద. అను మొబైల్ నుండి తన మొబైల్కు రింగ్ ఇచ్చి నా నెంబర్ సేవ్ చేసుకో అని స్టైల్గా మొబైల్ను అను చేతిలో పెడతాడు ఆదిత్య. తల ఊపి మొబైల్ను తీసుకుంటుంది అను. ఆదిత్య ఏమని సేవ్ చేశాడో చూడాలనే వెర్రి కోరికను బలవంతంగా తనలో ఉంచుకొని ఆదిత్య అని సేవ్ చేసుకుంటుంది అను. అను సేవ్ చేసుకునేది చూసి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం నా తప్పు అని మనసులోనే నిట్టూర్చి మౌనంగా తన మొబైల్ పాకెట్లో పెట్టుకుంటాడు ఆది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.